వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేడం, మీకు పెళ్ళయిందా? లేదండి, ఇంకా కాలేదు. ఓహ్, అయితే పిల్లలు ఎంతమంది? ఇలా అడిగితే చెప్పు తీసి కొడతారు, నానా హంగామా చేస్తారు. అలా అడగము కూడా. పెళ్లి కాకముందే పిల్లలు ఎలా పుడతారో ఈడియట్ అంటూ నానా హంగామా చేస్తారు. వీలైతే చేయి చేసుకుంటారు, చెప్పుతో కొడతారు. ఇది చాలా కామన్. కానీ అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఏ మేడంనైనా అడగొచ్చు ఇలా, మేడం నీకు పెళ్ళయిందా అంటే వాళ్ళు కాదు అని, కాలేదు అని చెప్తారు. ఆ తర్వాత మీరు ధైర్యంగా టక్కున అడిగేయచ్చు పిల్లలు ఎంతమంది అని. ఆశ్చర్యంగా ఉందా? అక్కడ పెళ్ళిళ్ళు చేసినా చేయకున్నా, పెళ్ళిళ్ళు జరిగినా జరగకున్నా అక్కడి జనాభా పిల్లల్ని యథేచ్ఛగా కనేస్తుంది. ఎస్, ఇది నిజం. పెళ్లి సంప్రదాయాలు, కాపురం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. నైతికత ఇది కూడా ప్రధానాంశమే. మన బంధంలో ఓ పెళ్లి జరుగుతుంది, పెళ్లి తర్వాత కాపురం ఉంటుంది, కాపురం తర్వాత పిల్లలు పుడతారు. ఎక్కడైనా ఇది కామన్. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ముందుగా సహజీవనం చేస్తారు. చట్టబద్ధంగా అధికారికంగా సహజీవనం చేస్తారు. అక్కడ వాళ్ళు పిల్లల్ని కూడా కంటారు. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే విషయంపై వాళ్ళు దృష్టి సారిస్తారు. అవసరమైతే పెళ్లి చేసుకుంటారు. భాగస్వామి నచ్చకపోతే విడిపోతారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళ పిల్లల సంరక్షణ తండ్రి చూసుకోవాలి. ఇది అక్కడ చాలా స్పెషాలిటీ. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ఇండియాలోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఒక తెగ ఉంది. గరాసియా అనే ఒక ట్రైబల్ తెగ. వీళ్ళ దగ్గర ఉన్న ఆచారం చాలా విచిత్రంగా, మనకంటే పూర్తి భిన్నంగా. మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ వాళ్ళ సాంప్రదాయం చాలా టిపికల్గా ఉంటుంది. మీరు విన్నది నిజమే. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోరు, చేసుకుంటారు కానీ అది ఎప్పుడో వాళ్లకు మూడొస్తే. కానీ సంసారం చేస్తారు, సహజీవనం చేస్తారు. పెద్దల అనుమతితోనే సహజీవనం చేస్తారు. ఈ గరాసియా తెగలో యుక్త వయసు వచ్చిన తర్వాత మనం మన పిల్లలకి ఎలా పెళ్లిళ్ళు చేయాలనే విషయం ఆలోచిస్తాం. కానీ అక్కడ అలా జరగదు. వాళ్ళు ఒక జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో వరుడు, అబ్బాయి, అమ్మాయి తమకు నచ్చిన వాళ్ళను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న తర్వాత వాళ్లకు సహజీవనం చేసేందుకు అనుమతిని ఇస్తారు. అంతే, వాళ్ళు చాలా కాలం అలా కలిసి ఉంటారు. పిల్లల్ని కూడా కంటారు, పిల్లల్ని పెద్ద చేస్తారు. అయితే పెళ్లి చేసుకుంటారా అంటే చేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి భాగస్వామి నచ్చితే, ఇద్దరి అభిప్రాయాలు ఒకటై కుదిరితే, అది 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, అప్పుడు పెళ్లి చేసుకుంటారు. గరాసియాలో ఈ తెగలో ఇలాంటి విధానం ఉంది. కొంతమంది పిల్లల్ని కన్న తర్వాత వృద్ధ వయస్సులో కూడా పెళ్లి చేసుకుంటారట. గరాసియాలో ఇది జరుగుతున్న తంతే, మన ఇండియాలో ఇది జరుగుతోంది.